అందరికీ నమస్కారం. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పందన అంత అర్థవంతంగా లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమా తారలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు జనం గుమిగూడటం సహజం. ఆ విధంగా జరిగినప్పుడు వాళ్ళనే బాధ్యులుగా చేస్తే ఇప్పటికి ఎంతో మంది రాజకీయ నాయకులని, సెలబ్రిటీలను అరెస్ట్ చేయవలసిన అవసరం ఉండేది. అయితే ఇక్కడ ప్రత్యేకించి పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి దుర్ఘటనకి సంబంధించి థియేటర్ యాజమాన్యము ప్రేక్షకులను కట్టడి చేయటంలో దాని యొక్క పాత్ర ఎంత, ముందుగానే బెనిఫిట్ షో జరుగుతున్నదన్న విషయాన్ని పోలీస్ శాఖ తెలిసినందువలన వారి బాధ్యత ఎంత, అదే విధంగా సినిమా చూడటానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ వారి యొక్క మిత్రబృందం యొక్క పాత్ర ఎంత, ఈ విధంగా అందరి పాత్రల్ని బేరీజు వేసుకుని ఎవరు బాధ్యులు అని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అయితే అవన్నీ పక్కన పెట్టి ముఖ్యంగా థియేటర్ యాజమాన్యము అదే విధంగా అల్లు అర్జున్ గారి పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయటం పైన సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు పొందినటువంటి ఘనత అల్లు అర్జున్ గారిదే. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 2 చర్యలు ప్రజలకు, సినీ రంగానికి, సినీ ప్రేక్షకులకు వ్యతిరేకంగా ఉన్నాయి అనేది భావించబడుతుంది. మొదటిది, అల్లు అర్జున్ గారు సినిమా చూడటానికి వచ్చిన తరువాత కారు యొక్క టాప్ పైకి ఎక్కి ఉత్సాహంతో చేతులు ఊపటం వలన తొక్కిసలాట జరిగిన మాట వాస్తవం కావచ్చు. అది ఉత్సాహంతో చేసినటువంటి కార్యక్రమమే తప్ప ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగా కానీ, లేదు అంటే తొక్కిసలా జరుగుతుందని కానీ భావించి చేసినది కాదు అనే విషయం తెలుసు. అయినప్పటికీ నైతిక బాధ్యత అల్లు అర్జున్ గారు తీసుకోవాలి, తీసుకున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొనకుండా వారిపైన చట్టపరంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్టు చేయటం అనేది విస్మయాన్ని కలిగిస్తూ ఉంది. సినిమా యాక్టర్లు ఏమైనా సైనికుల, ఇండో పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసి వచ్చారా అంటూ వ్యాఖ్యానించటం పట్ల తెలుగు సినీ ప్రేక్షకులు అదే విధంగా సినీ రంగం యావత్తు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. బోర్డర్లో ఉన్నటువంటి సైనికులను కీర్తించటంలో ఇబ్బంది లేదు, కానీ వారితో పోల్చి సినీ రంగాన్ని కించపరచడం అనేది 100% కూడా తప్పనే ప్రజలు భావిస్తున్నారు. ఎందుకనంటే ఎవరి వృత్తి వాళ్ళది. ప్రతి వృత్తి చేస్తేనే దేశంలో ప్రజలందరికీ కావలసినటువంటి అన్ని సౌకర్యాలు అందుతాయి. సినిమా రంగం అనేది వ్యాపారస్తులే అయితే గనక సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఉత్తమ నటుడు అవార్డు, నంది అవార్డు రాష్ట్ర స్థాయిలోను, కేంద్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు ఇవ్వడం జరుగుతూ వస్తున్నది. కాబట్టి ఆ అవార్డులే కాకుండా సినీ రంగం వలన వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వందల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతున్నది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర నుంచి, జలగం వెంగళరావు దగ్గర నుంచి, చెన్నారెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా చెన్నై నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. అదే విధంగా వాళ్ళందరికీ కూడా స్టూడియోలు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు, రాయితీలు ఇచ్చారు. రీసెంట్ గా చిత్రపురి కాలనీ ఏర్పడింది. అనేక రకాలుగా హైదరాబాద్ యొక్క అభివృద్ధిలో కూడా సినిమా రంగం యొక్క పాత్ర కీలకంగా ఉంది. ఇవన్నీ విస్మరించి వారిని తక్కువ చేస్తూ మాట్లాడటం పట్ల ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ మాట్లాడకపోవచ్చు, కానీ తప్పనిసరిగా అందరిలో కూడా ఒకే భావన, ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడి ఉండవలసింది కాదు అనేది. రెండవది, ఈ యొక్క అరెస్టులో తన పాత్ర లేదని చెబుతూ తానే హోంశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుని సక్రమంగా వెళుతుంది అని కితాబు ఇవ్వటం, దానికి సంబంధించి అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, అల్లు అర్జున్ భార్య అందరూ కూడా తనకు బంధువులు, తన పార్టీ వారే అని చెబుతూ ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చెప్పిన మాటలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి ఈ రోజున రాగద్వేషాలకు అతీతంగా పనిచేశారా లేదా అనేది మనందరం కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు, ప్రేక్షకులు. ఈ విషయంలో వారు తీసుకున్నటువంటి అరెస్ట్ విషయం కానీ, వారి వ్యాఖ్యలు కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమాత్రము కూడా లాభదాయకం కాదు. ఆర్నాబ్ గోస్వామి, షారుఖ్ ఖాన్
కేసులను పరిశీలిస్తే అల్లు అర్జున్ పై పెట్టిన కేసు నిలబడే అవకాశం లేదు. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి గారు కూడా దీనిలో ప్రైమా ఫేసీ లేదని భావించి మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది.